చక్కని చుక్కకి ఇంకా ఎవరు మొగుడంట. ఇంకా 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 పోసేయండి 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 పోయండి. ఇక చాలి నా బతుకలు అవుతుంది అనుకోలేదు. ఎక్కువ వేయద్దు, కారం మండిపోతుంది. నీకు రెండు ఉన్నాయా? అయితే ఎవరికన్నా ఇట్లాంటివన్నీ నమ్ముకుంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో హలో గాయ్స్, వెల్కమ్ టు చిల్ బాయ్స్. ఈ రోజు మన వీడియోకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అనుకుంటున్నారా? ఈ వీడియోలో అసలు మాట్లాడొద్దు అనుకుంటున్నాను. ఎస్, ఎందుకంటే చిల్ వైఫ్ మొత్తం మాట్లాడుతుంది. ఎలాగెలాగా బొమ్మ మాత్రమే నాది, కానీ వాయిస్ మాత్రం ఆమె. నా వైఫ్ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇది నేను మొత్తం ప్రాసెస్ చేస్తాను. కైండ్ ఆఫ్ డంప్షరాట్స్ లా ఉంటది అనమాట ఇది. అంటే నేను ఓన్లీ యాక్షన్స్, వాయిస్ మాత్రం వేరే చెప్పాలి. లెట్స్ గో. హలో గాయస్, వెల్కమ్ టు కుంపలో కుంపటి అని అలా అంటాడు చిల్లర వాయిస్, కానీ కుంప కాదు, కొంప. కొంపలో కుంపటి. వెల్కమ్ టు కొంపలో కుంపటి విత్ చిల్ల బాయ్. ఈరోజు మనము నాకు అర్థం కాలేదు సార్. మాకు తెలీదు. ఏదండి గోళ? నాకు నిమ్మకాయ, నేను, నువ్వు, మీరు, మనము, నేనేంటి నిమ్మకాయ. నాకు తెలియదు ఏంటో. సరే, నువ్వు బెండకాయ పులుసు చేస్తున్నావు, తీ. €2.66 ఒకరా. వెరీ ఎక్స్పెన్సివ్. అస్సలు వేస్ట్ చేయొద్దు. బెండకాయ ఫ్రై చేస్తే ఒక్కరికే వస్తుంది, అందుకే పులుసు చేస్తున్నావు. ఏంటది? ఫంగసా? సరే తిను. సరే బా. ಅದಕ್ಕೆ ಚಿರಾಗ He's cutting vegetable. స్టైలిష్ గా వెజిటబుల్స్ కట్ చేస్తాను. ఆనియన్ కావాలా? ఒకటే ఉంది మన దగ్గర. లోపల కవర్లో ఉంది ఇంకో. ఓకే, ఇప్పుడు వాష్ చేసుకుందాం. పెద్ద పెద్ద ముక్కలు చేయాలి. చిన్నగా చేస్తే అది పులుసు కాబట్టి కలిసిపోతుంది. అద్భుతం, ఫంటాస్టిక్. పాట పాడాలి నేను. నీల గగనాంగన విచలనాధర నిజ శ్రీరామ రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరు మొగుడంట. ఇప్పుడు మనము ఆనియన్ కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేయాలి. యా, అలా నేను కాదు కదా మాట్లాడేది, నువ్వే. సెంటర్ ఫ్రూట్ కైసీ జీబ్ లబాబాయ్. వాట్? ఏం మాట్లాడాలి? అంగడి నిన్ను దండ
ఆనియన్ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ తెలుసు. నువ్వు ఆర్టిస్ట్, ఆనియన్ కట్టరా నువ్వు? మజా రాదు అలా చేస్తే. వాట్ డస్ ఇట్ మీన్? ఆర్టిస్టిక్గా చేస్తావు, స్టైలిష్గా చేస్తావు, అది చాపర్ చేయదు. అది ఏడుస్తున్నావు? ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. నా కళ్ళ నుంచి నీళ్ళు రాకుండా ఉండాలని నీ కళ్ళ నుంచి వస్తాయా? లైక్ మరి ఏంటి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ಅವಳ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂದ್ರೆ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ರಕ್ತನೇ ಹರಿಯುತ್ತೆ. కళ్ళ నుంచి వచ్చేది నీళ్ళు కాదు, ఆనందం. Tadya Venkana, who's going to teach us how to make బెండకాయ పులుసు. It's a little bit spicy, Yummy. a little bit sweet. Yeah, and pat dry benkai. ఓకే 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 రాబోయి చందమామ. ఓకే, we are cooking mustard oil అన్నమాట. we take బెండకాయ ఫ్రై చేస్తాం కొంతసేపు. జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు యాడ్ దిస్ బెండకాయ. అలా కొంతసేపు షాలో ఫ్రై చేయాలి. మళ్ళీ గ్యాప్లో రైస్ పెట్టుకుంటున్నాం అనమాట. 3 times వాష్. సాల్ట్. ఇంకా 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 పోసేయండి 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 పోయండి. ఇక చాలు, నా బతుకలా అవుతుంది అనుకోలేదు. పర్లేదు, ఎందుకు వెయ్యి, తినండి నేనే కదా. అది కూడా కొంచెమే వేయాలి. ఇప్పుడు బెండకాయ సాటే చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ సాటే చేసుకోవాలి. ఎంత తెలివి. టొమాటో మన దగ్గర లేదు కాబట్టి టొమాటో క్యాన్ వాడతాము. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలే. వై సో సీరియస్? ఆయిల్ పడుతుందా పైకి? ఏదైనా నవ్వాలి, దేనికైనా నవ్వాలి. నాతో వాయిస్ ఓవర్ చెప్పాలని ఐడియా ఎందుకు వచ్చిందా నీకు? వెరీ బోరింగ్ వాయిస్ ఓవర్ ఇస్తాను నేను. సినిమాలోనా? డబ్బింగ్ ఆర్టిస్టా? వీడియో గేమా? రిమోటా? కంప్యూటర్? ల్యాప్టాప్? టీమ్స్? టీవీ? టీవీ చూస్తున్నప్పుడు టైప్ చేస్తావా? కామెంట్ సెక్షన్లో అంటున్నారా? ఓకే, నైస్. వాయిస్ బాగుంది అన్నారు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వమని చెప్పలేగా. మీ క్రియేటివ్ మైండ్ సెట్తో ఆలోచించి ఇట్లా కొత్త కాన్సెప్ట్తో వచ్చావు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఇంతసేపు రియలైజ్ అయింది ఏంటంటే గ్యాస్ ఆన్ చేయడం మర్చిపోయాడు. సో సగం సగం పనులన్నీ. మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక వేశారు, మళ్ళీ వేస్తున్నాడు. ఏదన్నా 2 times ఉండాలి. అంటే ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ సాల్ట్. అందుకే నువ్వు నా వైఫ్ అంటావా? సెకండ్ వైఫ్? 2 అంటే 2 things. దెన్ నీకు 2 ఉన్నాయా? అయితే ఎవరికండి ఇట్లాంటివన్నీ నమ్ముకుంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేను మాట్లాడుతుంటే నీకెందుకు గొంతు నొప్పి వస్తుంది? మనసు కోసినంత బాధగా ఉంది. సర్లే.
ఐ డోంట్ నో వాట్ యు ఆర్ సేయింగ్. నన్ను బాధ పెడుతున్నందుకు నీ గుండెలో బాధగా ఉందా? ఎవడు బాధ పెడుతున్నాడు? గరం మసాలా, సాటే సాటే, స్టైలిష్ సాటే. కారం ఎక్కువ వేయద్దు, కారం మండిపోతుంది. టొమాటో కూడా వేస్తున్నావు అంతే ఇప్పటివరకు. కర్డ్ కొంచెం చల్లగా వేయాలి కానీ అలానే వేసిస్తున్నాడు. మళ్ళీ సాటే సాటే, స్టైలిష్ సాటే. ప్యాంట్ మీద వేసుకున్నాడు. నీకు ఏప్రిల్ కొని ఇవ్వాలి నేను. మెంబర్షిప్ తీసుకోండి గాయస్, ఏప్రిల్ కొనిస్తాను నేను. ఇప్పుడు ఫైనల్లీ బెండకాయ వేసుకుంటున్నాం. ఓకే, బెల్లం వేసుకుంటున్నాం అనమాట, పులుసు కాబట్టి. చాలు, తీయగా ఉండద్దు, అంత తీయగా ఉండద్దు. స్టైలిష్ సాటేనా మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెంసేపు అలా కొంచెం వాటర్ వేసి కొంచెం కుక్ చేస్తే బాగుంటుంది. అంతే, ఇది అయిపోతే ఇంకా నెక్స్ట్ తిన్నాను. రైస్ కూడా అయిపోయింది. యా 8 hours later. ఓకే, సో మనం ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము. లుక్స్ యమ్మీ. బిస్మిల్లాను. దాంట్లో అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కాలుతుంది. బిస్మిల్లా. సరిపోయారు ఇద్దరును. జయ శ్రీరామ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగుంది, చాలా బాగుంది. సత్య ప్రమాణకంగా కింద పోస్తున్నావు. సబ్స్క్రైబ్ టు చిల్ల బాయ్స్. హ్యావ్ ఫన్. కింద పోస్తున్నావు, కింద పోస్తున్నావు. ఖుదాఫిజ్. na 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 na